తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద భూకంపం పుట్టబోతోందా? ఎన్నికల్లో ఘోరంగా ఓడిన బీఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోనుందా? భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీలో విలీనం కానుందా? విలీనం కుదరకపోతే పొత్తు పెట్టుకుని కాంగ్రెస్తో తలపడనుందా? గులాబీ కమలం లీడర్ల మాటలు చేతలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలిస్తున్నాయి. బీఆర్ఎస్ రోజురోజుకు బలహీనపడటం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూడికి క్యూ కట్టడంతో గులాబీ నేతలు మనుగడ కోసం దారులు వెతుకుతున్నారు. ఎన్నికల్లో ఓటమి, కవితకు జైలు, పార్టీ ఎమ్మెల్యేలపై ఈడీ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కారు పార్టీ గండం గట్టెక్కడానికి బీజేపీతో దోస్తీకి చేతులు చాస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రెండు పార్టీల విలీనం లేదా పొత్తు ఛాన్స్ పై ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో ఓ స్టోరీ వచ్చింది. ఆ కథనం ప్రకారం బీఆర్ఎస్ ను తమ పార్టీలో విలీనం చేయాలని కొందరు నేతలు పట్టుబడుతుండగా కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీతో ఏదో సర్దుబాటు వ్యవహారం కోసమే కేటీఆర్ ఢిల్లీ వెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ ఫుల్ రైజింగ్ లో ఉంది. 8 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న కమలనాథులు లోక్సభ ఎన్నికల్లోనూ 8 గెలిచి కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చారు. బీఆర్ఎస్ 0 సీటుతో చతికిలబడింది. పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య దాదాపు 30కి డౌన్ అయ్యింది. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పార్టీని విలీనం చేసుకుంటే మరింత బలపడవచ్చని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ ను ఢీకొట్టడానికి ఇదే మంచి ఛాన్స్ అని బీఆర్ఎస్ పై అన్ని రకాలుగా ప్రెషర్ తెచ్చి ఆపరేషన్ పూర్తి చేద్దామని వ్యూహాలు రచిస్తున్నారు. అయితే అవినీతి మచ్చపడిన కేసీఆర్ తో అంటకాగడం ఆత్మహత్యతో సమానమని కొందరు లీడర్లు అడ్డుపడుతున్నట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీ సొంతంగా బలపడడానికి మంచి అవకాశం ఉందని, దీన్ని చేతులారా పాడు చేసుకోవద్దని హితవు పలుకుతున్నారట. లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ బయటికి కనిపించడం లేదు. కాంగ్రెస్ లోకి వలసలు ఆగడం లేదు. పార్టీ నేతల్లో ఆత్మవిశ్వాసం కొరవడుతోంది. మల్లారెడ్డి, మహిపాల్ రెడ్డి వంటి ఎమ్మెల్యేలు ఈడీ దాడులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ సహా మాజీ మంత్రులపై కేసులు, విచారణలతో పొగబెడుతోంది. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన గులాబీ దళానికి ఈ పరిణామాలు ఏమాత్రం జీర్ణం కావడం లేదు. పార్టీని కాపాడుకోవాలంటే ఏదో ఒకటి చేయక తప్పని పరిస్థితి. ఓ సొల్యూషన్ కోసమే బీజేపీ నేతలతో చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో మరింత బలం పుంజుకోవడానికి బీజేపీ ట్రై చేస్తోంది. త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లపై కన్నేసింది. గ్రేటర్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ సహకరిస్తే అనుకున్నది నెరవేరుతుందని నేతలు భావిస్తున్నారు. అయితే ప్రజలు తిరస్కరించిన బీఆర్ఎస్ తో చేతులు కలిపితే అసలుకే మోసం వస్తుందని కొందరు నేతలు తీవ్ర అభ్యంతరం చెప్తున్నట్లు తెలుస్తోంది. ఒంటరి పోరుతోనే 8 ఎంపీ సీట్లు గెలుచుకున్నామని, మొన్నటి వరకు మనల్ని తిట్టిపోసిన పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు మనల్ని కూడా చీకొడతారని వాదిస్తున్నారట. బీజేపీతో డీల్ వార్తలపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ బి వినోద్ కుమార్ చేసిన కామెంట్లు కలకలం సృష్టిస్తున్నాయి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని వినోద్ అన్నారు. మా పార్టీలోని మెజారిటీ నేతలు ప్రోగ్రెసివ్, డెమోక్రటిక్. తెలంగాణలో ఎన్నో పోరాటాలు జరిగాయి. ఎన్నికలకు చాలా గడువు ఉంది. దేన్ని కొట్టిపారేయలేం అని వినోద్ అన్నారు. బీజేపీతో దోస్తీ ప్రపోజల్ కొంతమంది గులాబీ నేతలకు ఏమాత్రం మింగుడు పడటం లేదు. కాంగ్రెస్ కక్ష సాధింపుకు భయపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షతో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి మట్టి కరిపించారు. రేవంత్ రెడ్డి ఆ సాహసం చేయకపోవచ్చు అని అన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన ప్రచారం 2 పార్టీలను దెబ్బతీసిందని, ఇప్పుడు బాహాటంగా ఏకమైతే మరింత నష్టం జరుగుతుందని మరికొందరు నేతలు హెచ్చరిస్తున్నారు. ఉద్యమ పార్టీ 25 ఏళ్ల చరిత్రలో ఇంతకంటే పెద్ద సంక్షోభాలను ఎదుర్కొన్న మతతత్వ బీజేపీకి దూరంగానే ఉందని గుర్తు చేస్తున్నారు. కానీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నగ్న సత్యాలు గమనిస్తే బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య ఏదైనా సాధ్యమే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.